హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. భూమి ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత శరత్ చంద్రాన్ని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి శరత్ చంద్రాన్ని వాటేసుకుంటుంది. ఇక ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. నేను మళ్ళీ మిమ్మల్ని అందరినీ చూస్తాను అనుకోలేదు అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటే, ఏం జరిగిందమ్మా, ఎందుకు అంతలా ఎమోషనల్ అవుతున్నావు అని చెప్పి శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. వాళ్ళెవరో నన్ను కిడ్నాప్ చేశారు కదా, చంపాలని కూడా అనుకున్నారు కదా, అందుకే నేను మళ్ళీ మిమ్మల్ని చూస్తాను అనుకోలేదు అని చెప్పి భూమి అలా శరత్ చంద్రాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు. భూమి తన చేతిలో ఉన్న ఫోన్ని కింద పడేస్తుంది. ఇక అలా ఫోన్ తీసుకునే వంకతో కిందకి వంగి శరత్ చంద్ర కాళ్ళకు నమస్కారం చేసుకుంటుంది. శరత్ చంద్ర కూడా అది గమనించి భూమిని ఆశీర్వదిస్తాడు. ఆ ఫోనే నా కొంప ముంచింది అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చిన తర్వాత భూమి మీరా వైపు చూసి ఎంతగానో ఎమోషనల్ అవుతూ మీరాని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇకప్పుడు ఇందు భూమి మీద సీరియస్ అవుతూ, ఏంటి నువ్వు ఏదో మాకు బంధువైనట్టుగా అందరినీ వాటేసుకుంటున్నావు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు శరత్ చంద్ర అమ్మ ఇందు, అలా వాటేసుకోవడానికి బంధుత్వం ఉండాల్సిన అవసరం లేదు, అభిమానం ఉంటే చాలు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత అమ్మ భూమి, నిన్ను కిడ్నాప్ చేయాలని చూసింది ఎవరమ్మా, వాళ్ళెవరో చెప్పు, ఇప్పుడే వాళ్ళని షూట్ చేసి పడేస్తాను, నీ కాలు పట్టుకునేలాగా చేస్తాను అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. దాంతో భూమి అపూర్వ వైపు చూస్తూ ఉంటే అపూర్వ ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటంటే చెప్పరేంటి అని భూమి అపూర్వ దగ్గరికి వెళ్తుంది. నేనేం చెప్పాలి అని అపూర్వ కంగారు పడిపోతూ శరత్ చంద్ర వైపు చూస్తూ ఉంటుంది. ఇకప్పుడు భూమి నన్ను తిట్టి కొట్టి బలవంతంగా లాక్కెళ్ళి చంపాలని చూసింది మీరే కదా ఆంటీ అని చెప్పి అపూర్వని ఇరికించేస్తుంది. ఏంటి నేనా అని చెప్పి అపూర్వ కంగారు పడిపోతూ ఉంటుంది. అంటే ఆవిడ మీలాగే ఉంటుందని చెప్పాను కదా ఆంటీ, అదే మాటలు అవే కళ్ళు అని చెప్పి అలా భూమి అంటూ ఉంటే, అవునా తను నాలాగే ఉంటుందా అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇకప్పుడు భూమి నన్ను కిడ్నాప్ చేసిన ఆవిడ అచ్చం ఆంటీలాగే ఉంటుంది అంకుల్ అని చెప్పి భూమి అంటూ ఉంటే, అవునా నిన్ను కిడ్నాప్ చేసింది ఆడ మనిషా, ఇంకోసారి వాళ్ళెవరైనా నిన్ను ఏమైనా చేయాలని చూస్తే వెంటనే నాతో చెప్పమ్మా, వాళ్ళ అంతు చూస్తాను అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. అప్పుడు భూమి, ఇప్పుడు నేను మీ మనిషిని తెలిసింది కదా అంకుల్, అందుకే వాళ్ళు నా జోలికి రాకపోవచ్చు అని చెప్పి, ఏంటంటే అంతే కదా, వాళ్ళు ఖచ్చితంగా మాట వింటారు కదా, నా జోలికి రారు కదా అని చెప్పి అంటూ ఉంటే, అవునవును ఇంకెందుకు వస్తారు, నువ్వు మా బావ తాలూకు మనిషి అని తెలిసాక వాళ్ళు నీ జోలికి రారు అని చెప్పి అలా అపూర్వ శరత్ చంద్ర ముందు మంచిదానిలాగా నటిస్తూ చెబుతూ ఉంటాను. నీకు ఏ కష్టం వచ్చినా సరే నేనున్నాను, నాతో చెప్పుకోమ్మా అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఇక అప్పుడు భూమి ఎంతగానో ఎమోషనల్ అవుతూ, నేను ఎవరినో తెలిసినా కూడా ప్రస్తుతం చెప్పుకోలేని పరిస్థితి నాన్న అని చెప్పి లోపల బాధపడిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత భూమి, అంకుల్ నాదొక చిన్న రిక్వెస్ట్, ఈరోజు మీతో కలిసి భోజనం చేయాలనుంది అంకుల్, నాకు బాగా ఆకలిగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే, అయ్యో భోజనమే కదా, అలాగే అమ్మా అలాగే తిందాం అని చెప్పి అపూర్వ భోజనానికి ఏర్పాట్లు చెయ్యి అని శరత్ చంద్ర చెబుతూ ఉంటాడు. మరో పక్క శారద మొక్కలకు నీళ్లు పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే కృష్ణప్రసాద్ శారదకి ఫోన్ చేస్తాడు. శారద నువ్వన్నట్టుగానే నేను ఆ ఇంటికి వచ్చేసాను అని చెప్పి అంటూ ఉంటే, మంచిది అని శారద అంటూ ఉంటుంది. చూడు శారద, నా అవసరం నీకు లేదన్నావు, కానీ నేను మాత్రం నిన్ను వదల్లేను, కనీసం నీ ఆలోచనలో అయినా నన్ను ఉండనివ్వు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో పూర్ణి ఏడుస్తూ ఇంటికి వస్తుంది. అమ్మ అని చెప్పి శారదాని పట్టుకొని ఏడుస్తూ ఉంటే, అమ్మ పూర్ణి ఏమైందమ్మా, ఎందుకు అలా ఏడుస్తున్నావు అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక ఆ టైంలో కృష్ణప్రసాద్ లైన్లోనే ఉంటాడు. శారద తన ఫోన్ని చేత్తో పట్టుకొని పూర్ణతో మాట్లాడుతూ ఉంటుంది. అమ్మ ఈరోజు ఇందు కాలేజ్లో అందరికీ పెళ్లి కార్డులు ఇస్తూ ఏమనిందో తెలుసా, ఉంచుకున్న వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు కావని చాలా చులకనగా మాట్లాడింది.
ఒకవేళ నీకు పెళ్లి జరిగితే నీ తండ్రి స్థానంలో ఎవరి పేరు వేయిస్తావు అంటూ అందరి ముందు నన్ను అవమానించింది. అయినా ఆయన మనల్ని వదిలేసి వెళ్ళిపోతే మనం మాత్రం ఏం చేయగలమమ్మా? అయినా ఆయన కట్టిన తాళి నీ మెడలో ఉంది కదా, అలాంటప్పుడు నువ్వు ఉంచుకున్న దానివి ఎలా అవుతావమ్మా? ఇందు కాలేజ్లో మాట్లాడేసరికి ఎంత బాధగా అనిపించిందో తెలుసా? ఆయన ఈ ఇంటి నుండి ఆ ఇంటికి వెళ్ళారా, లేదంటే ఆ ఇంటి నుండి ఈ ఇంటికి వచ్చారా? ఎందుకు తను అలా మాట్లాడుతుంది? నీకు కూడా పెళ్ళవ్వదు, కానీ నువ్వు కూడా ఎవరో ఒకరిని చూసుకొని ఉంచుకో అంటూ నన్ను చాలా చులకనగా మాట్లాడిందమ్మా అని చెప్పి పూర్ణి ఏడుస్తూ ఉంటుంది. బాధపడకమ్మా, నువ్వు నా కడుపున పుట్టడమే నీకు శాపమైపోయింది. బతికున్నంత కాలం నువ్వు నా కూతురుగా పుట్టినందుకు నీకు ఈ అవమానాలు తప్పవు అని చెప్పి శారద పూర్ణిని పట్టుకొని ఓదారుస్తూ ఉంటుంది. ఇక కృష్ణప్రసాద్ ఇందు అన్న మాటల గురించి పూర్ణ చెబుతుంటే ఫోన్లో విని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మరోపక్క శరత్చంద్ర, భూమి వీళ్ళు అంతా కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. ఇకప్పుడు శరత్చంద్ర తినకపోవడంతో అంకుల్ మీరు కూడా తినండి అంకుల్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఆంటీ మీరే మాకు వడ్డించాలి, మీరు వడ్డిస్తే తినాలనుంది అని చెప్పి భూమి అంటూ ఉంటే అమ్మాయి ఆశపడుతుంది కదా, వడ్డించి అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. దాంతో అపూర్వ అలాగే బావా అని చెప్పి భూమికి శరత్చంద్రకి వడ్డిస్తూ ఉంటుంది. ఆంటీ ఆ పప్పు వేయండి, ఈ సాంబార్ వేయండి, నెయ్యి వేయండి అని చెప్పి భూమి అలా అడిగి మరీ అపూర్వ చేత వడ్డించుకుంటూ ఉంటుంది. మమ్మీ ఇది నిన్ను పని మనిషిని చేసి ఆడుకుంటుంది మమ్మీ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే, అవునే మీ నాన్న ఇక్కడే ఉన్నాడు కదా, అందుకే నేనేం చేయలేకపోతున్నాను అని అపూర్వ అంటూ ఉంటుంది. ఆంటీ ఆ అప్పడం వేయండి, అంకుల్కి కూడా వెయ్యండి అని చెప్పి అలా భూమి అంటూ ఉంటే, ఇకప్పుడు అపూర్వ అందరినీ నేను ఆడుకుంటే ఇది నన్ను ఆడుకుంటుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఆంటీ ఏంటి చూస్తున్నారు, ఆ సాంబార్ వేయండి అని చెప్పి భూమి అంటూ ఉంటే, ఏంటి సాంబార్ వేయాలా, సరే అని చెప్పి భూమి శరత్చంద్రని చూసి ఎమోషనల్ అవుతూ ఉంటే, ఇక అప్పుడు కావాలని భూమి చేతి మీద అపూర్వ వేడి వేడి సాంబార్ని పోస్తుంది. దాంతో భూమి చెయ్యి కాలిపోతుంది. అయ్యో చెయ్యి అంతా కాలిపోయింది, ఇప్పుడు తను అన్నం ఎలా తింటుంది అని మీరా అంటూ ఉంటుంది. ఇకప్పుడు శరత్చంద్ర ఏంటి అపూర్వ ఇది చూసుకోవాలి కదా, వేడివేడి సాంబార్ అమ్మాయి చేతి మీద పోసేసరికి అమ్మాయి చెయ్యి కాలిపోయింది అని చెప్పి అయ్యో అంటూ అలా శరత్చంద్ర భూమి చేతి మీద వాటర్ పోసి అలా చేతిని తుడుస్తూ తగ్గిపోతుందిలేమ్మా అని చెప్పి ప్రేమ చూపిస్తూ ఉంటాడు. దాంతో భూమి శరత్చంద్ర చూపిస్తున్న ప్రేమకు ఎమోషనల్ అవుతూ ఉంటుంది. సరిగ్గా చూసుకోకపోతే ఇలాగే కాలుతుంది అని చెప్పి అపూర్వ భూమి వైపు చూసి అంటూ ఉంటుంది. నాకెప్పుడు ఇలా చెయ్యి కాలినా కూడా తినలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మా నాన్నే నాకు తినిపించేవారు అని భూమి అంటూ ఉంటే, ఇప్పుడు కూడా నేను నీకు తినిపిస్తానమ్మా అని చెప్పి శరత్చంద్ర అలా భూమికి గోరు ముద్దలు తినిపిస్తూ ఉంటే భూమి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.